హలో అండి, మనం కిచెన్లో ఇలాంటి చిన్న చిన్న రోళ్ళను మసాలాలు దంచుకోవడానికి, అలాగే చాయ్లోకి అల్లం కూడా దంచుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. యూజ్ చేసిన తర్వాత మనం ఇలాగనే ఓపెన్గా పెట్టేస్తూ ఉంటాం. అలా ఓపెన్గా పెట్టేయడం వల్ల దాంట్లో దుమ్ము కానీ అలాగే చిన్న చిన్న పురుగులు కానీ పడుతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలంటే ఇలాంటి జామ్ బాటిల్ మూత కానీ లేకపోతే దీనికి సరిపడా ఏదో ఒక మూతని ఇలా మనం దానికి సరిపోయే సైజులో కట్ చేసుకొని ఇలా మనం ఫిట్ చేసుకున్నామంటే చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట ఈ టిప్పు. ఎగ్స్ను కర్రీలో వేసేటప్పుడు కానీ ఉడకపెట్టేటప్పుడు కానీ ఇలా ఒకసారి టేస్ట్ చేసి చేయండి. నేను ఈరోజు 3 ఎగ్స్ తీసుకొచ్చిన, అవి ఒకసారి ఫస్ట్ వేసిన వాటర్లో అవి మునిగిపోయినాయి అన్నమాట. అంటే ఇవి ఫ్రెష్గా ఉన్నట్టు. నెక్స్ట్ ఇది నా దగ్గర ముందు నుంచి ఉందన్నమాట ఎగ్గు. ఇది నీటిలో వేస్తే పైకి తేలుతుందన్నమాట, అంటే ఇది కుళ్ళిపోయినట్టు. దీని ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ నేను మునిగి ఉన్న ఎగ్గుని తీసుకొని ఒక ప్లేట్లో ఇలా వేసుకున్నాను అనమాట. ఎగ్గుని కొట్టి వేసుకున్నా. నెక్స్ట్ పైకి తేలిన ఈ ఎగ్గుని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నా. చూడండి, ఇది స్ప్రెడ్ అయిపోయింది కదా, దీనిలాగా రౌండ్గా లేదంటే ఇది ఫ్రెష్గా లేనట్టు. మనం డీప్ ఫ్రైస్ చేసిన తర్వాత ఆయిల్ని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, బ్లాక్ కలర్గా అవుతుందన్నమాట. అలా కాకుండా మనం ఎంత జాలి పెట్టి వంచినా సరే ఆ బ్లాక్ కలర్ అనేది కొద్దిగా వస్తూనే ఉంటుంది. అలా కాకుండా ఇలా టిష్యూ పేపర్ వేసుకొని మనం ఆయిల్ని వడపోసుకున్నామంటే చాలా నీట్గా క్లియర్గా ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. ఈ గసి అంతా టిష్యూ పేపర్కి అంటుకుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది ఆయిల్. ఈ ఆయిల్ని మనం 1-2 డేస్లో యూజ్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు ఉంచొద్దు. హార్లిక్స్ కానీ బోర్న్విటా కానీ మనం పిల్లలకు పెట్టినప్పుడు గాలి తలిగి అది గట్టగట్టిపోతుందనమాట. మన ఇంట్లో అయితే అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ హాస్టల్లో ఉండే పిల్లలు వాళ్ళకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలు ఉండదు కాబట్టి వాళ్ళు ఇలా ఒక టిష్యూ పేపర్లో కొద్దిగా బియ్యం పోసుకొని దానిని మంచిగా ప్యాక్ చేసి డబ్బాల్లో వేసుకున్నామంటే గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట. ఒకసారి టిప్ ట్రై చేయండి. హలో అండి, దోశలు హోటల్ స్టైల్లో లాగా మంచిగా క్రిస్పీగా అండ్ మంచి కలర్లో రావాలంటే 2 స్పూన్స్ మైదా అండ్ 1 స్పూన్ షుగర్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని దోశ వేసుకోవడం వల్ల చాలా చక్కగా వస్తుందన్నమాట. దోశ మంచి కలర్లో అండ్ స్మూత్గా వస్తుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చపాతీలు మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా చాలా మెత్తగా దూదిలాగా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మంచిగా పిండిని జల్లించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, ఒక బనానా వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. బనానా మొత్తం స్మాష్ అయ్యే విధంగా. నెక్స్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని కలిపి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక 1/2 అవర్ ఇలానే మూత పెట్టి ఉంచామంటే చాలా స్మూత్గా అవుతుందన్నమాట పిండి. కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇలా చపాతీ చేసుకొని కాల్చుకున్నామంటే చాలా మంచిగా పొంగుతాయి, అలాగే స్మూత్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బనానా వేసుకోవడం వల్ల. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.